అట్లాంటిక్ సముద్రం ప్రపంచంలోనే పెద్దది. రహస్యాలతో నిండిన సముద్రం. కానీ అలల కింద, తుఫాన్ల కింద మన ఊహకు మించిన ఒక పురాతన రహస్యం దాగి ఉంది. అది కియా మర్మేడ్. మనుషులు ఎప్పుడూ చూడని ఒక జీవి. అది చేప కాదు, మనిషి కాదు, కథల్లో చెప్పే కల్పిత జీవి కూడా కాదు. ఆమె చర్మం మంచులా తెల్లగా మెరిసిపోతుంది. ఆమె జుట్టు నీటిలో సిల్క్లా తేలుతూ ఉంటుంది. ఆమె తోక వెండి ముత్యంలా మెరుస్తూ నిశ్శబ్దంగా లోతుల్లో ఈదుతుంది. ఆమె నివాసం మనిషి వెళ్ళలేని చోటు. ఉత్తర అట్లాంటిక్ సముద్రపు మంచులో కప్పబడిన లోతుల్లో. అక్కడ వెలుతురు లేదు, శబ్దం లేదు, కేవలం చీకటి, భయానిక నిశ్శబ్దం మాత్రమే ఉంది. కొన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సోనార్ పరికరాల్లో ఎప్పుడో ఒకప్పుడు విచిత్రమైన కదలికలు కనిపిస్తాయని. చాలా వేగంగా, చాలా తెలివిగా కదిలే ఏదో ఉంది. కానీ ఆ సిగ్నల్స్ ఎప్పుడు కనిపించక ముందే మాయమైపోతాయి. ఇంకొంతమంది అంటారు అది కేవలం ఊహ లేదా డైవర్స్ చెప్పుకునే కథలే అని. కానీ పాత మ్యాప్లో శిల్పాలు, రాతి గుహలు, చెక్క బొమ్మలు ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. సముద్రపు లోతుల్లో ఉన్న రక్షకురాలు గురించి కియా మెర్మేడ్ మనుషులకు కనిపించదు. ఆమె ఎలాంటి మంత్రం గానీ, నమ్మకం గానీ చూపించలేవు. ఆమె స్వయంగా దాగిపోతుంది. దూరం నుండి చూస్తూ మనలో ప్రతి ఒక్కరూ సముద్రం దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు ఆ లోతుల్లో ఎవరో మనల్ని గమనిస్తున్నారనే ఒక అనుభూతి కలిగిందా? అదే ఆమె ఉనికి. కెమెరాలు పట్టలేని నీడలు, మంచు నీటిలో తేలిపోతున్న వింత ఆకారాలు, అవి ఆమె జాడలు. ఎవరు ఆమెను పూర్తిగా చూడలేదు. ఏ డైవర్స్, ఏ సబ్మరైన్, ఏ కెమెరా కూడా కాదు. కేవలం నిశ్శబ్దం, రహస్యం మాత్రమే మిగిలింది. ఆమె మంచుతో కప్పబడి పురాతన నగరాల మధ్య ఈదుతుందని, కాలం మరిచిపోయిన దేవాలయాల దగ్గర తిరుగుతుందని, వేల ఏళ్ల పురాత వస్తువులను కాపాడుతూ ఉంటుందని. ఆమె ఒక్కరే అయి ఉండొచ్చు, లేక ఆమె లాంటి మరెందరో సముద్రపు లోకంలో ఉండొచ్చు. కొంతమంది కలలో ఆమెను చూశారని, కానీ మేల్కొన్నాక కూడా ఆ ముఖం మర్చిపోలేదని. అయినా ఆమె ఎప్పుడూ బయటకు రాదు. తనను పూర్తిగా ఎవరికీ చూపించదు. కియా మర్మేడ్ దాగి ఉండటమే ఆమె విధి కావచ్చు. మన ప్రపంచానికి ఆమె చెందకపోవచ్చు, కానీ మనం ఆమె ప్రపంచంలో భాగమై ఉన్నాము. మనకు తెలియకపోయినా నువ్వు అట్లాంటిక్ సముద్రాన్ని చూస్తున్నప్పుడు గాలి కొంచెం చల్లగా అనిపిస్తే, లేదా సముద్రం సాధారణంగా కంటే నిశ్శబ్దంగా ఉంటే గమనించు. మంచు కింద ఆ లోతుల్లో ఆమె ఇంకా ఇక్కడే ఉండవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.